వాగ్దానం చేశాడు ఆయన. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. అందును బట్టి ఈ వాతావరణం కూడా ఆయన శోధన పరుచుకున్నాడు. చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేప కలిగి చేస్తున్న మాటలను మీతో పంచుకుంటున్నాను. చూడండి, యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి మనం పరిశీలించి చదువుకున్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచు. ఆయన కుమారుడు ఎవరు? ప్రతి వాడు విశ్వాసం ఉంచు, ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవము చెప్పండి ఏంటండి? నిత్య జీవాన్ని పొందుకున్నటకు ఆయన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడంట. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. మరి ఒక చోట రాయబడి ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు 2 మొదటి వాక్యాన్ని చదువుదాం. మీ అపరాధముల చేతను పాపములను చేతను చచ్చిన వారై ఉండగా, జాగ్రత్తగా చాలండి ఈ మాట. దేని చేత మానవుడు చచ్చిన వాడై ఉన్నాడు? అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నారు? అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? పాపానికి వచ్చే జీతము చెప్పండి అమ్మా ఏంది? దేవుని వాక్యం చెప్పే మాట. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. యేసు అనగా రక్షకుడు. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడో కొంతమందికి అర్థం కాదు. దేవుడు పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించేదానికి. ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు నశించిపోతున్నాడు. ఏ విషయంలో నశించిపోతున్నాడు? పాపం అనే విషయంలో మానవుడు నశించిపోతూ ఉన్నాడు. ఆ పాపములని విడిపించాలంటే ఏ మానవుడు విడిపించలేడు. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, పాపముల చేతను అపరాధముల చేతలను ఏమై ఉన్నారండి? చచ్చిన వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థితి నుండి దేవుడు రక్షించేదానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒకప్పుడు నువ్వు పాపం అనే విషయంలో చనిపోతూ ఉన్నావు. పాపానికి వచ్చే జీతం మరణం. ఈ మరణాన్ని తప్పించేదానికి లోకరక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడంటే, ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించేదానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి దేవుని వాక్యం వింటున్నాను. నువ్వు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మీకు ముచ్చటగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీ మనసంతా ఇక్కడ పెట్టి దేవుని వాక్యం వినాలని ప్రభు పాట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మౌనంగా ఉండొద్దు. ఒకవేళ నిద్ర మేలుకొని ఉంటే ఈ 3 రాత్రులే కదా ఉంటారు. మళ్ళీ పెట్టమన్నా కూడా నవీన్ కుమార్ మళ్ళీ పెట్టడు. ఇంకా
వచ్చే సంవత్సరాలు ఏమంకా దేవుని చిత్తం అయితే పైసలు హల్లెలూయా. అయ్యా మళ్ళీ పెట్టండి అంటే ఆయన పెడతాడా? పెట్టలేరు కదా. అందువల్ల మీరు జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యం విని దేవుని దీవెనలతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. నేను చెప్పే మరి జాగ్రత్తగా వినండి. ఒక ఆటో దోలే డ్రైవర్ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక 2 పిల్లలు పుట్టారు. జాగ్రత్తగా వినాలి. పుట్టిన తర్వాత ఆటో డ్రైవర్ భార్య ఒక అక్రమైన సంబంధం పెట్టుకుంది. ఇది ఎవరికి తెలియదులే అని చెప్పి ఇట్లా నడుస్తూ ఉంది. ఒకరోజు భర్తకి తెలిసింది. తెలిసిన వెంటనే కోపం రగిలిపోయి ఏదో ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ఓర్చుకోలేక కొట్టాడు. కొట్టిన వెంటనే ఎక్కడ తగిలిందో తెలియదు కానీ ఆమె చనిపోయింది. భార్యని కొట్టి చంపేశాడని వాళ్ళు పుట్టింటి వాళ్ళు కేసు పెడితే ఆటో డ్రైవర్ని జైల్లో వేశారు. మిగిలింది 2 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఆ కుటుంబంలో కన్నీరు మిగిలిపోయింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, నా ప్రియమైన సహోదరుడా, ఆ కుటుంబానికి కన్నీరు ఎందుకు వచ్చింది? ఆ కుటుంబంలో మరణం ఎందుకు వచ్చింది? పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణా నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సంతోషకరమైన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఈ రాత్రి ఆ మాటలు ఈ గంగలపాలలో ఉంటున్న గ్రామస్తులు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్త కూటాలను వేరుపాటు చేసి ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు, ఈ రాత్రి నువ్వు ఒకవేళ ఆ కన్నీటిలో, ఆ మరణ పడకల్లో దానికి దగ్గర అవుతున్నాయేమో, నిన్ను రక్షించేదానికి యేసయ్య వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రోజుల్లో ఆయన అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్న రోజుల్లో ఒక వ్యక్తిని చంపాలని రాళ్ళు పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపాలని ఒక స్త్రీని తరుముకుంటూ వస్తున్నారు. ఎక్కడ దాంకోవాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా ఆమెకి ఎక్కడ కూడా స్థలం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మోసే చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అనే మాటను వాళ్ళు చేత పట్టుకొని చిన్నవారి కాడించి పెద్దవారి కాడించి తరుముకుంటూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెంటబడుతున్నారు ప్రజలు, చంపేయాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిందంటే యేసయ్య పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపానికి వచ్చే మరణం, ఆ మరణా నుండి ఎవరి భూలోకులని తప్పించలేరు. మరణాన్ని జయించిన దేవుడు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ మరణా నుండి తప్పించగలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట చదవదాం. పరిశుద్ధ గ్రంథంలోని యోహాను సువార్తమానం 8వ అధ్యాయము 3వ వాక్యం. శాస్త్రులను పరిసరులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, బోధకుడా,
పట్టబడును, వారిని చంపవలనని ఆజ్ఞాపించును కదా. అయినను అడిగిరి, మోపవలనని ఆయన శోధించుసు అడిగిరి. రాయిచుండెను. పట్టు వదలక అడుగుచుండగా, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పి విని చిన్నవారు వరకు ఒక్కరు కూడా ఆ స్థానంలో నిలబడలేదండి. ఎందుకు ఆ స్త్రీకి ఆ మరణము వచ్చిందంటే పాపం చేశామని అక్కడ రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే మొదట నిన్ను పాపములో నుండి రక్షించేదానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపముల నుండి నిన్ను రక్షించేదానికి. ఎందుకంటే పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అనేది ఏ మనిషిలో వేలుబాటు చేస్తూ ఉంటుందో ఆ మనిషికి సంతోషం ఉండదు, ఆ మనిషికి గౌరవం ఉండదు, ఆ మనిషికి దేవుని రాజ్యం ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు కన్నీరే, ఆ కుటుంబంలో ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కలవరాలే. ఆ కలవరాల మధ్యలో ఉంటున్న నిన్ను, ఆ పాపం అనే ఊబిలో ఉంటున్న నిన్ను రక్షించేదానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట యేసయ్య ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? పాపం నుండి రక్షించేదానికి. అర్థం చేసుకోవాలి. యేసయ్య ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములను రక్షించేదానికి. కానీ యేసయ్య చెప్పాడు, మీలో ఎవరు పాపము లేని వారు మొదట రాయేయమన్నాడు. ఒక్కడ కూడా, చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరు ఒక్క రాయి కూడా ఇక్కడ అందరూ వెళ్ళిపోయారండి. యేసయ్య ఆ పాపము చేసిన వ్యక్తిని ఏమని పిలిచాడు తెలుసా? అమ్మా అని పిలిచాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పిలిచాడు? అమ్మా. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నిన్ను. ఆమెతో అంటాడు ప్రభు, ఇంక మీదట నువ్వు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి చేయకమని చెప్పాను. జాగ్రత్తగా వినాలి. ఇంక మీదట పాపము చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఇంక మీదట నువ్వు పాపము చేస్తే పాపానికి వచ్చే జీతము మరణం. ఆ మరణం నుండి ఏ మనుషుడు నిన్ను రక్షించలేడు. యేసుక్రీస్తు ప్రభుల వారే నిన్ను రక్షించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి పిల్లరా, నీకు పిల్లలు, నీ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించు. దానికి కారణం ఏమైందో ఒకసారి ఆలోచించాలి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మనం అందరమే ఆలోచించండి. ఏ మనుషుడు పాపా నుండి రక్షించలేడు. యేసుక్రీస్తు ప్రభులు మాత్రమే, ఆయన ఒక్కడే, యేసయ్య ఒక్కడే పాపా నుండి రక్షించగలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నాయేమో, అలాంటి మరణానికి దగ్గర అవుతున్నాయేమో, ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాపము నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన. ఆ పాపము నుండి నిన్ను రక్షించినప్పుడు నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో సంతోషం, ఆనందం నువ్వు పొందుకుంటావు. ఆ పాపము నుండి రక్షించబడినప్పుడే దేవుని రాజ్యములు నువ్వు పాలు భాగస్తులు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం అనేది మనిషి జీవితాన్ని పతనం చేస్తుందండి.
ఈ పాపా నుండి విడిపించేదానికి యేసయ్య వచ్చాడు మొదట. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు, ఆ పాపంలో ఉన్న నీవు ఇంక మీదట ఆ పాపము చేయొద్దు. ఆ పాపము చేసిన వెడల మరణము తెచ్చుకుంటాం, కన్నీటి పాలవుతాం. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే పాపా నుండి విడిపించేదానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 25వ వచనం రాయబడి ఉంటుంది. ఇక్కడ నయం కాని రోగాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నయం కాని రోగాలను నయం చేసేదానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరు నీకు ఒకవేళ స్వస్థ ఇలాగేమో, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి నీకు స్వస్థత ఇచ్చేదానికి ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటుంది, 12 సంవత్సరముల నుండి రక్తశ్రీ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ. చాలండి, టైం లేదు కనుక మీరు చదవకుండా నేను చెప్తూ ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి బాధ, అనేక చోట్ల తిరిగింది, తనకున్నదంతా వ్యాయం చేసుకుంది. ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా సహోదరి, అనేక చోట్ల తిరిగి ఉన్నది వ్యాయామం చేసుకుని ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని మరి యొక్క బాధపడుతున్నాయేమో, ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, భూమి ఆకాశమును సర్వలోకాన్ని సృజించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచేదానికి, నిన్ను బాగు చేసేదానికి ఈ లోకానికని వచ్చిన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది 25వ వచనంలో మనం చదివితే, మార్కు సువార్త 5:25 చదువు నాయన. 12 ఏళ్ళ నుండి ఒక స్త్రీ ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరి ఎంత సంకటపడెను, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇది నా కర్మ, నా టైం బాగలేదు అనుకుంటున్నాయేమో, కాదు. యేసయ్య నీతో మాట్లాడుతుండే ఈ రాత్రి, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, యేసుని గురించి వినింది, ఆమె విశ్వసించింది, ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే బాగుపడతాను అనుకుంది. ఒకవేళ నువ్వు బాగుపడే స్థితిలో లేవేమో, ఇదిగో ఈ కూడికలు నీ కోసమే, ఈ సువార్త కూడికలు నీ కోసమే, పరిశుద్ధాత్మ దేవుడి కూడికలు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో నువ్వు ఉండి చలా సంఘటన పడి బాధపడి దిగులు పడి కుంగిపోతున్నాయేమో, ఇదిగో ఈ సువార్త కూడికలు నీ కోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏంటో తెలుసా, యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు. చూడు, ఆమె అనుకుంటుంది, ఇదిగో అనేక చోట్ల తిరిగింది, అనేక వైద్యాల దగ్గరికి వెళ్ళిపోయింది, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ ఏ మాత్రమో ప్రయోజనం లేకుండా పోయింది, స్వస్థత పొందుకోలేకపోయింది. అయితే యేసుని గురించి వినింది. ఈ రాత్రి యేసయ్యను గురించి విను. ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. అనేక చోట్ల తిరిగాయేమో, అలసిపోయాయేమో, ఉన్నదంతా వ్యాయామం చేసుకున్నాయేమో, దిక్కు తెలియని స్థితిలో పడి ఎవరికి చెప్పుకొని బాధలో నువ్వు ఉన్నాయేమో, ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వద్దకు రా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరిచేదానికి, నిన్ను బాగు చేసేదానికి, నీకు సంతోషం ఇచ్చేదానికి ఈ యొక్క కూడికల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాండి, ఇదిగో ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి జరుగుతున్న ఈ కోటాల దగ్గరికి రాండి. దేవుడిచ్చే స్వస్థతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి రాకుండా ఏంటి, దేవుడు నాకు స్వస్థపరచ అనుకోవద్దు. నువ్వు యేసయ్య దగ్గరికి రా. అవి వినింది, యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది అండి, ఆమె స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మా చిన్నాయన. ప్రార్థన పెట్టుకుంటామంటే అట్లా తిరిగి వెళ్ళేవాడు. కానీ ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది, అనేక చోట్ల తిప్పారు, అది లివర్ క్యాన్సర్, చచ్చిపోతాడు, బతకడని చెప్పారు. 20 రోజులు అయిపోయింది, కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో దేవుని మందిరం దగ్గరికి తీసుకొచ్చారండి. ఆ మనిషి బతకడు, చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత అందరూ కలిసి ఎత్తేయచ్చని
కానీ అక్కడికి వచ్చిన వెంటనే చిన్న ప్రార్థన చేశారు సంఘస్థులు, సేవకులు. అక్కడే 3 రోజులు చచ్చిపోతా అన్నారు. ఒక 5 రోజులు అయిపోయింది. 5 రోజుల తర్వాత అట్లా అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొంచెం పెట్టండి నాకని. 15 రోజులు చచ్చి ఏం లేదు. చెన్నైకి పోయి తిరిగి వచ్చాడు. నారాయణ ఆసుపత్రికి వెళ్ళాడు. నెల్లూరులోని ఆసుపత్రికి అన్నిటికీ వెళ్ళాడు. చాలామందికి తెలిసినట్టు ఈ మాటలు నేను చెప్తున్నా ఈ మాటలు. కానీ లివర్ క్యాన్సర్ దేవుడు ముట్టి తాకి స్వస్థపరిచి మళ్ళీ పోయి స్కానింగ్ తీసుకుంటే అసలు డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే ఈ రిపోర్ట్ ఇలా ఉంది, ఏమైంది ఈ క్యాన్సర్? దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని ఆధారం చేసుకుంటే ఆయనే నీకు ఆధారం, ఆయనే నీకు ఆధారం. ఈ రోజులు మనుషులు రకరకాల వాటిని ఆధారం చేసుకుంటున్నారు. డబ్బుని ఆధారం చేసుకుంటున్నారు, మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు, సృష్టికర్తని దూరం పెడుతున్నారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న, దేవుని యందు నువ్వు ఆధారం ఆయన చేసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు చూడలేని కార్యాలు నువ్వు చూడబోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆధారం చేసుకోవాలి. మనం దేవుని ఆధారం చేసుకోవాలి. ఆ పాపము చేసే స్త్రీ అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి ఎవరు చేర్చుకోలేదు. యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. నువ్వే నా ఆధారం. దేవుడు మరణా నుండి తప్పించాడు, పాపం నుండి తప్పించాడు. ఎక్కడెక్కడో తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకుని వ్యాయామం చేసుకుని ఇంక దిక్కు తెలియక ఆ ఇంట్లో వాళ్ళు కూడా అనుకో ఉంటారు, అయ్యో 12 సంవత్సరాల నుంచి రోగం ఉంది. కొంతమంది ఇంట్లో 1 నెల 2 నెలలు ఇబ్బంది పెడితే అనుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఇసుకుపడిపోయి ఎందుకు ఇంకా పోతే బాగుండి అనుకుంటారు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఆ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఆ కుటుంబంలో మనశ్శాంతి లేదు. కుటుంబస్తులు కూడా ఆ వ్యక్తిని గురించి అసహించుకోవచ్చు. కానీ ఆ స్థితిలో అనుకుంది, యేసయ్యని గురించి వినింది. యేసయ్య వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకుంది. యేసయ్యని ఆధారం చేసుకుంది. ఈ రోజుల్లో రకరకాలుగా ఎవరినంటే వాళ్ళని ఆధారం చేసుకుంటున్నారు. ఏమండి, వాళ్ళకున్న ఆస్తులను ఆధారం చేసుకుంటున్నారు, వాళ్ళకున్న మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. కొంతమంది డాక్టర్లను ఆధారం చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రలను ఆధారం చేసుకుంటున్నారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న, దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుంటే ఇంకా నీ రోగాన్ని కూడా ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టబోయిందో లివర్ క్యాన్సర్, దేవుడు సజీవుడిగా ఇతను బతికించాడు. మంచి ఆయుష్ని దేవుడు అతనికి పొడిగించాడు. ఈ రాత్రి నువ్వు ఆ స్థితిలో ఉన్నాయేమో, అయ్యో డాక్టర్లు నన్ను విడిచిపెట్టేశారు, నా వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారని బాధ చెందుతున్నాయేమో సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన తల్లి, ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయనే నీకు ఆధారం. నిన్ను ఆదరించేవాడు, కనికరించే దేవుడు. ఆయన నువ్వు ఆధారం చేసుకోవాలి. ఆయనని ఆధారం చేసుకున్న వ్యక్తిని దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు ఇంక దేనిని ఆధారం చేసుకోలేరు. ఆయనే నాకు ఆధారం అనుకుంటారు. ఏమనుకుంది? దేవుడే నాకు ఆధారం. దేవుని ఆధారం చేసుకున్న ఆమె స్వస్థత పొందుకుంది. దేవుని ఆధారం చేసుకొని ఆయన పాదాల దగ్గర పడిన ఆమె పాపములో విడిపించబడింది. ఈ రాత్రి ఒకవేళ నువ్వు చేసే పనులు బట్టి, ఒకవేళ నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను అసహించుకోవచ్చు, కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వ్యక్తిని తోసివేసే దేవుడు కాదు. గొప్ప మార్పును దేవునికి ఇవ్వగలడు. ఒక కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. 2 ఆడపిల్లలు. భర్త తాగుబోతు, తన భార్య మందిరానికి వెళుతుంది, భర్త మందిరానికి రాడు. చేసిన కష్టార్థం అంతా తాగుడికి సరిపోతుంది, భార్య జీతం భర్త జీతం సరిపోతుంది. 2 ఆడపిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలని ఆ తల్లి దుఃఖపడుతుంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఒకరోజు పాస్టర్ గారిని కోరుకుంది, అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేసేద్దురని. ఒకరోజు పాస్టర్ గారు వెళ్ళాడు, ఫుల్గా దాగి ఉన్నాడు. ఎవరో భర్త ఇట్లా తూగుతున్నాడు, అయ్యా ఈయనకు ప్రార్థన చేయమని. నేరుగా భర్తగా అయ్యా ప్రార్థన చూసి, నాకా నువ్వు ప్రార్థన చేసేది? పాస్టర్ గారు నేను ఎట్లా కనబడుతున్నా నీకు? తాగుబోతాడికి నువ్వు ప్రార్థన చేస్తావా? వాళ్ళకి చేసిపో అన్నాడంట. కాదయ్యా నీకు చేస్తాను రా అన్నాడంట. నాకు కూడా చేస్తావా ప్రార్థన అన్నాడంట. చేస్తారని చెప్పి ప్రార్థన చేసి రేపు ఆదివారం మందిరానికి రామన్నాడంట. ఆయన అన్నాడంట,
నేను కూడా మందిరానికి రావటం, నేను తాగుబోతోడిని, తిరిగిపోతోడిని, అసలుకి నేనంటేనే ఇళ్ళల్లో అడుగు చూడు ఏం చెప్తారు, నేనంటే అసహించుకుంటారయ్యా, నేనంటే పనికి మాలోడు అంటారయ్యా, తాగుబోతాడు కమేషన్ నా ఇంట్లో తిరిగిపోతాడని. నేనా వచ్చేది నేనా అని అడిగాడు మాస్టర్ గారు. అనంట నువ్వే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు రా అన్నాడంట. అయితే నేను తాగందే రాలేనయ్యా, ధైర్యం చాలదనంట, తాగే రామన్నాడంట. ఈయన ఆదివారం ఫుల్గా దాగిపోయాడంట, అందరికాడికి ముందు పోయాడంట. ఎట్లా పోయాడంట, అందరికాడికి ముందు పోయి మందిరంలో కూర్చున్నాడు. ఎందుకంటే తాగుబోతాడైనా దేవుని భయం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, మేము ఏమన్నాం, ఏం తాగం, ఏ అలవాట్లే ఉంటారు, అసలు దేవుని భయమే ఉండదు. ఆ రోజు ఆ తాగుబోతాడు దేవునికి భయపడి వెళ్ళి ఆ మందిరంలో కూర్చున్నాడు. వాక్యం చెప్తున్నారు, అందరూ విన్నారు, అందరూ లేచి వెళ్తున్నారు, ఈయన అలాగా కూర్చున్నాడు. వాక్యం విన్నాడు. వాక్యం అందరూ పోయిన తర్వాత పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయమని. ఆ రోజు నాకు ప్రార్థన వద్దన్నాడు, ఇప్పుడు ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఈ రోజున నువ్వు చెప్పే మాటలు నన్ను దర్శించాయి, నువ్వు చెప్పగలిగిన మాటలు నన్ను పట్టుకున్నాయి. ఈ రోజు నుంచి ఇదిగో నేను తాగుబోతును కానీ ఇంకా నేను తాగను. దేవుడి దగ్గర నేను తీర్మానం తీసుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ఒక తాగుబోతుడు మారి దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి సహోదరుడా సహోదరి, ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నాయేమో చిక్కుపడద్దు. మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అసహించుకోవచ్చు, మనుషుల్ని నట్టివేయచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు నశించిపోతున్నా నీ కోసమే ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. కొట్టు సపట్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాగుబోతివా, తిరిగిపోతివా, దేవుడు నీ కోసం వచ్చిన్నాడయ్యా. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకో తెలుసా, మనము ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలను ఎంత మాత్రం దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుడి మీద ఆధారం చేసుకున్నవాడు, దేవుడిని ఆధారం చేసుకున్న వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. ఆదివారం వచ్చింది, అదిగో రామన్నాడు పాస్టర్ గారు అని చెప్పి దేవుని భయంతో అక్కడికి వెళ్ళాడు. మనసు పెట్టి దేవుని వాక్యం విన్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఆ తాగుడు నుండి, ఆ వ్యసనా నుండి బయటపడ్డాడు. ఈ రాత్రి నవీన్ కుమార్కి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఆలోచన తలంపిచ్చి ఈ కూడికని ఏర్పాటు చేసినాడు. ఈ 3 రోజుల కూడికలను రా, చిక్కుపడదు. తాగుబోతూ కావచ్చు, తిరిగిపోతూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని దగ్గరికి రా. 12 సంవత్సరాల నుంచి రక్తశ్రీ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత పొందుకుంది. పాపం చేస్తున్న స్త్రీ చిన్నవారి కాంచి పెద్దవారి కాడించి ఆమెను తరుముతూ ఉన్నారు, రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. మరణం దగ్గరికి వచ్చింది, ఎవరు తప్పించలేకపోయారు. అయ్యో చచ్చిపోతాను అనుకుంది. దిక్కు తెలియక అదిగో ఆధారమైన దేవుడి దగ్గర, ఆయన పాదాల దగ్గర పడింది. ఆ మరణ స్థితిలో నుండి నా యేసయ్య తప్పించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో పాపము వాళ్ళ జీవితాన్ని పతనం చేస్తూ ఉంది. సహోదరుడా, నీ కుటుంబంలో ఆ పాపం వేలుబాటు చేస్తూ ఉందా? ఆ నయం కాని రోగం వేలుబాటు చేస్తూ ఉందా? ఆ తాగుడనే వ్యసనాలు అయ్యో నిన్ను పట్టుకొని అదిగో అనేక అవయవాల్ని పాడు చేస్తుందేమో. యేసయ్య నీ కోసం వచ్చాడు. యేసయ్య నీ కోసం ఈ కుడికలు ఏర్పాటు చేశాడు. యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదిగో సేవకుల నుండి నిన్ను దర్శించేదానికి, నిన్ను బలపరిచేదానికి, ఆ వ్యసనాల నుండి తప్పించేదానికి దేవుడు మన మధ్యలోకి వచ్చినాడు. వర్షాన్ని కూడా ఆయన హస్తం పెట్టి ఆపి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్త కూటాలను జరిగిస్తూ ఉన్నాడు. గంగనపాలెం ప్రాంతంలో ఉంటున్న సహోదరుడా సహోదరి, ఈ ఒక్క మానవుడు మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ గ్రామ ప్రజలను ప్రేమించి, లోకాన్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని రక్షించేదానికి ఈ కూటాలను ఏర్పాటు చేసినాడు. ఆయన ఈ స్థలానికి వచ్చిన నీవు గొప్ప మార్పుతో ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ స్థలానికి వచ్చిన నీవు స్వస్థత పొందుకొని ఇక్కడి నుంచి వెళతావు. ఈ స్థలానికి వచ్చిన నీవు పాపాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి కోటాలని ఏర్పాటు చేస్తున్నాడు. రండి, మేలులు పొందుకోండి. దేవుడు అనేక మేలులు చేసేవాడండి. ఒక తాగుబోతుడు మారాడండి. ఒక పాపం చేస్తే స్త్రీ మారిందండి. నయం కాని రోగం ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో మందులు మింగి ఉన్నదంతా వ్యాయామం చేసుకొని ఖర్చు పెట్టేసుకొని మరి అంత సంఘటన పడింది.
చాలామంది చూడండి, మీరు అనేక చోట్ల తిరుగుతారు, అంతా అయిపోయిన తర్వాత ఏ మాత్రలో పని చేయని తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, ఇంకా దేవుడే అంటారు. ఇంకోటి అదే జరిగింది. ఇంట్లో వాళ్ళు ఇంకెవరు పట్టించుకోలేదు. ఇంకెక్కడికైనా చూపించుకోవాలని అంత వ్యాయామం చేసుకుంది, నష్టం చేసుకుంది, ఖర్చు అయిపోయింది, ఏమి లేదు. ఇంకా యేసయ్య గుర్తుకొచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక దేవుడు ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచో, గొప్ప మేలు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఈ రాత్రి గొప్ప మేలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ రాత్రి గొప్ప స్వస్థతలు పొందుకోబోతా ఉన్నావు, గొప్ప విడుదల పొందుకోబోతా ఉన్నావు. ఒక నూతనంగా నువ్వు మారబోతా ఉన్నావు. ఆయనని ఆధారం చేసుకో. జక్కయ్య వచ్చాడు, యేసయ్యని చూడాలని వచ్చాడు. జక్కయ్య ఒక గొప్ప మార్పు కలిగాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వస్తే ఒక గొప్ప మార్పు నువ్వు కలుగుతుంది. నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీకు రక్షించబడతావు. నువ్వు దేవుని సన్నిధిలో ఒక గొప్ప దీవెనలతో నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ కూటాలను, అందుకే ఈ సువార్త కూటాలను దేవుడు వేర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య యేసయ్యని చూడాలని వచ్చాడు. ఈ రాత్రి ఈ సభలకి నువ్వు చూడాలని రా. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. జక్కయ్య వచ్చాడు చూడాలని. జక్కయ్య యేసు ఎట్టువాడో చూడాలని వచ్చాడు. అయితే జనము గుంపు గూడటం వల్ల యేసయ్యని చూడలేకపోయాడు. యేసయ్యని చూడలేదని వెళ్ళిపోలేదే. ఒకవేళ వర్షం వస్తుందని వెళ్ళిపోయావా? వాతావరణం బాగలేదని వెళ్ళిపోతున్నావా? నో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాతావరణం ఆయన స్వాధీనం పరుచుకున్నాడు. నీ గ్రామంలో ఈ కూటాలను జరిగిస్తూ ఉన్నాడు. ఇంటికాడ కూర్చోవద్దు, రా. దేవుని మేలులు నువ్వు చూడబోతున్నావు. దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. జక్కయ్య వచ్చాడు. మనుషులు చుట్టుముట్టున్నా పొట్టివాడైన చూడలేక, అయ్యో నేను చూడలేనులే, మనుషులందరూ ఉన్నారు, వీళ్ళ ముందర నేనే చూసి తిరిగి వెళ్ళలేదు. యేసయ్యని చూడాలని మేడు చెట్టుకి కూర్చున్నాడు. కోట సాపట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆఫీసర్, ఒక లక్షాధికారి వెళ్ళలేదే. యేసయ్యని చూడాలని ఆశించాడు. ఎప్పుడు యేసయ్యని చూడాలని ఆశించాడో యేసయ్య అప్పుడే ఆలోచించాడు, ఇతడు నాకు దగ్గరికి వచ్చాడు, నన్ను చూడాలని వచ్చాడు అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్ దిగు, నేడే నీ ఇంటికి నేను వస్తూ ఉన్నాను. త్వరగా దిగాడు. యేసయ్యని చేర్చుకుంటున్నాడు. యేసయ్యతో నడుస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, అయ్యా యవన యొద్ద నేను అక్రంగా తీసుకున్నాను, ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను, తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తాను. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు చేసే తప్పులు నీకు తెలుస్తాయి. ఒక వెలుతురు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇది పురుగా, ఇది ఏంటి అని అర్థమవుతుంది. చీకట్లో ఉంటే నీకేం అర్థమవుతుంది? రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. ఒక గొప్ప మార్పు నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్యకి ఒక గొప్ప మార్పు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని ఒక గొప్ప మార్పులోకి తీసుకొచ్చేదానికి. దేవునికి స్తోత్రం. మారు మనసు ఇచ్చేదానికి వచ్చాడు, పాపం నుండి విడిపించేదానికి వచ్చాడు, నయం కాని రోగా నుండి నిన్ను బాగు చేసేదానికి వచ్చాడు ఆయన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడిపోనావు. ఒక వ్యక్తి బెస్తేటని కొనేటి ఆ గట్టు మీద 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. నువ్వే స్థితిలో పడి ఉన్నావో నాకు తెలియదు. తాగుల్లో పడి ఉన్నావా? పాపంలో పడి ఉన్నావా? వ్యసనంలో పడి ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో ఆ పడిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తేదానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన గ్రామస్తుడా, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో రా యేసయ్య దగ్గరికి. ఆ దేవుడు ఆ పడిన స్థితిలో నేను లేవనెత్తేదానికి వచ్చాడు. యేసయ్య నేను ఈ స్థితిలో పడిపోన్నాను, తాగుల్లో పడిపోన్నాను, పాపంలో పడిపోన్నాను, రోగంలో పడిపోన్నాను, అప్పుల్లో పడిపోన్నాను, సమస్యల్లో పడిపోన్నాను, నన్ను కనికరించయ్యా. నువ్వు ప్రేమించే దేవుడివయ్యా, లోకాన్ని ప్రేమించే దేవుడివయ్యా అని మౌనంగా ఉండక ఒక చిన్న మనవి మనం చేసుకున్నాం. అందరూ పైకి లేద్దాం. ప్రతి ఒక్కరు పైకి లేచి నిలబడుతున్నాం. ఒక చిన్న మనవి చేసుకున్నాం. సహోదరుడా, గ్రామస్తుడా, నువ్వు ఏ స్థలంలో చేరి వాక్యం వింటూ ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎంత మాత్రం నేను విడిచిపెట్టడయ్యా. ఒకవేళ నువ్వు తాగుబోతువని, తిరుగుబోతువని దేవునికి దూరంగా ఉన్నాయేమో, నో, ఈ రాత్రి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రా జక్కయ్య, రా. జక్కయ్య ఒక లంచగుండి, జక్కయ్య
ఒక లంచగొండి మోసగాడు యేసయ్య పిలిచి ఉన్నాడు, జక్కయ్ దిగు, త్వరగా దిగు, నీ ఇంటికి నేను రాబోతున్నాను, నీ ఇంటికి రక్షణ వచ్చింది, అదిగో నీకు రక్షణ కలిగింది, రా దిగిరా. ప్రియమైన సహోదరుడా, గ్రామస్తుడా, దేవుడంటే ఎందుకు దూరంగా ఉంటా ఉన్నా? అయ్యా, దేవుడు ప్రతి మానవుడికి అవసరమై ఉన్నాడు. దేవుడి సహాయం ప్రతి ఒక్కరికి కావాలి. ఆయన సహాయం లేకపోతే ఒక్క అడుగు ముందుకేయగలవా? ఆయనని ఆధారము చేసుకోకుండా నువ్వు దేనిని ఆధారము చేసుకున్న వ్యర్థం. దేవుడు సహాయము నీకు కావాలి. ఆ సహాయము జక్కయ్యకు దొరికింది. ఆ సహాయము 12 సంవత్సరాన్ని రక్తశరీ రోగంతో పడుతున్న ఆ స్త్రీకి దొరికింది. ఆ తాగుబోతే వ్యక్తికి దొరికింది. ఈరోజు నీకు దొరికింది. రా, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ అలాగే కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వారే, దేవా యేసయ్యా నాతో మీరు మాట్లాడారయ్యా, ఇదిగో నా బ్రతుకు మారలేదయ్యా, అందరూ ఆశ్రయించుకున్నటువంటి బ్రతుకు, అయ్యా నా స్థితి బాగలేదయ్యా, అందరూ ఆశ్రయించుకున్న స్థితి ఈరోజు రాత్రి ప్రభువా, అదిగో మొదటి దినమునే ప్రభువా, ఇదిగో నీ సేవకుని ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. అందరూ స్వరం ఎత్తండి, యేసయ్యా యేసయ్యా. అందరూ స్వరం ఎత్తి, యేసయ్యా నాతో మీరు మాట్లాడారయ్యా, ఓ యేసయ్యా నాతో మీరు మాట్లాడారయ్యా. ఇదిగో త్రాగుడు జీవితంలో జీవిస్తున్న నాతో, అయ్యా పాప ఊబిలో పడి ఉన్న నాతో, రోగంలో పడి ఉన్న నాతో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. భూలోకానికి నా తండ్రి, నాయన పాపములో ఉన్న నా స్థితిని మార్చడానికి నా తండ్రి మీరు వచ్చారని మీరు మాట్లాడు వచ్చారయ్యా. ఇదిగో రోగంలో పడి ఉన్న నా స్థితిని మార్చడానికి అయ్యా, అదిగో నా తండ్రి నాయన భూలోకానికి వచ్చిన దేవా. అందరూ స్వరం ఎత్తండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఓ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఈ వాక్యమున తండ్రి ప్రజల గుండెల్లో అయ్యా ప్రతి చెవుకి వినబడినట్లుగా మీరు మాట్లాడిన ప్రతి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే త్రాగుడు వ్యసనాల్లో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే తన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు నాయన, ఏ స్థితిలో ఏ బిడ్డ ఉన్నాడో నీకు తెలుసునా యేసయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డను దర్శించు నాయన. ఇదిగో రోగాన్ని బాగు చేయడానికి వచ్చిన దేవా, ఇదిగో నాయన పాపంలో ఉన్న నా స్థితిని బాగు చేయడానికి వచ్చిన దేవా, త్రాగుడు జీవితంలో ఉన్న నా స్థితిని మార్చడానికి వచ్చిన యేసయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. అయ్యా నా స్థితిని మార్చు ప్రభువా. యేసయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రతి బిడ్డను దర్శించి అయ్యా నూతన మార్గంలోకి నడిపించి, ఇదిగో నీ సన్నిధికి నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డను ప్రభువా నీ వాక్యముతో